ఇంకేమంటుంది తెలుసా? సనుగుడు గురించి మాట్లాడు. ఫిలిప్పీ పత్రిక చూస్తే ప్రియమైన 2వ అధ్యాయం 14వ వచనంలో చెప్తున్నాడు. ఏం చేయాలంటే మీరు ప్రియమైన సనుగుడు ఏం చేయాలంటే మూర్ఖమైన మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిత్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యాలండి. సనుగుడు మానేయాలంట. సనుగుడు ఏం చేయాలి? మానేయాలి. జరగనప్పుడు మానేయాలి. దేవుడు అన్నాడు సనుగుడు నువ్వేం చేయాలంటే నీ జీవితంలో ఏదైనా జరగలేదనుకో నీవు కృతజ్ఞత చెల్లించంట. హల్లెలూయా. ఏం చేయాలండి? సనుగుడు ఆపేయాలి. కృతజ్ఞత నీ జీవితంలోకి రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సనుగుడులో నుంచి కృతజ్ఞత వచ్చేయాలి. దేవుని స్తోత్రం. వాక్యం చెప్తుంది ఈరోజు సనుగుడు మాని కృతజ్ఞతలోకి వెళ్ళిపో. హల్లెలూయా. స్తుతించడంలోకి వెళ్ళిపో. హల్లెలూయా. ఆరాధించడంలోకి వెళ్ళిపో. హల్లెలూయా. ఇశ్రాయేలు జీవితంలో వారితో ఎప్పుడూ దేవుడు ఉన్నాడు, కానీ వారు అది చూడలా. అది వారు చూడలేదు. ఎప్పుడు వారిలోనే ఉన్నాడు దేవుడు, వారితోనే ఉన్నాడు. చూడలా. వారు సనుగుతూ వచ్చారు. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ప్రేమ దేనిబడలారా, దేవుడు అంటున్నాడు నీ జీవితంలో అందరూ నిన్ను విడిచిపెట్టవచ్చు, కానీ నీవు నాకు కావాలి. హల్లెలూయా. అన్ని కోల్పోయినాయి, కానీ ఆయన అన్నాడు, ఆయన నీవన్నాడు తెలుసా, నీవు నాకు కావాలి. దేవుని స్తోత్రం. నిన్ను విడిచిపెట్టాడు. హల్లెలూయా. నిన్ను విడవడు. హల్లెలూయా. నీ కుటుంబాన్ని విడవడు. హల్లెలూయా. యేసేపును చూడండి. యేసేపు సనిగాడా? సనగలా? ప్రేమ దేనిబడలారా, యేసేపు జీవితంలో మీరు గమనించండి, చాలా ప్రాముఖ్యం. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరు నీతో ఉంటారు. అందరు గొప్పోళ్ళు అంటారు. అందరూ ఉన్నతమైన వారు అంటారు. అందరూ ఘనమైన స్థితిలో ఉన్నామంటారు. నీ దగ్గర ఏమీ లేనప్పుడు అంటారు, నిన్ను చూచి విడిచిపెట్టి వెళ్ళిపోతారా. నువ్వేం చేయాలి తెలుసా? ఆ సమయంలో సనగకూడదు. దేవుని స్తోత్రం. సనగకూడదు. హల్లెలూయా. యేసేపు జీవితంలో ఆ ఆశీర్వాదంతో ఉన్నాడు, అన్నలతో ఉన్నాడు, తండ్రితో ఉన్నాడు. అన్ని దూరం అయిపోయినాయి, అన్ని కోల్పోయాడు. కానీ అదే యేసేపు సనుగుడు అనేది యేసేపు జీవితంలో కనపడలా. అన్నల కొట్టువేసినా అంటున్నాడు, దేవా నువ్వు నా తోడే ఉన్నా. హల్లెలూయా. నువ్వు నన్ను విడవలా. హల్లెలూయా. దేవుడు మాట చెప్తున్నాడు, అయ్యా ఇదిగో అన్నలను కొట్టి గొంతులో పడేశారు, నువ్వు నన్ను చూసే మరణానికి అప్పగించలా, ప్రాణముతో ఉంచావయ్యా. ఇది ఉంచినందుకు చాలు. దేవుని స్తోత్రం. ప్రాణముతో నన్ను ఉంచినవాడు, చావుకు అప్పగించకుండా నన్ను ఉంచినవాడు, నన్ను నువ్వు ఆశీర్వదించలేవా? దేవుని స్తోత్రం. నువ్వు నన్ను దీవించలేవా? హల్లెలూయా. నన్ను నువ్వు అభివృద్ధి పరచలేవా? హల్లెలూయా. నన్ను దీవెనకరముగా ఉంచలేవా? ఆలోచించండి. నిన్ను ప్రాణము ప్రియమైన మరణమును అప్పగించకుండా కాపాడిన దేవుడు తిరిగి నిలబెట్టలేడా? తిరిగి ఆశీర్వదించలేడా? కానీ ఎందుకు సనుగుతున్నా? నీ జీవితాన్ని నువ్వు చూసి సనుకున్నావు. సనుగుడు ఏం చేస్తుందంటే నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ సంఘమును అన్ని 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 నాశనకరంగా మార్చేస్తుందండి. సనుగొద్దు అంటున్నాడు. సనుగుడు మానే అని చెప్తున్నాడు. యాకోబు అంటున్నాడు, యాకోబు పత్రికలో ఇంకో మాట అన్నాడు సనుగుడు గురించి. చూడండి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి. ఏం చేయాలండి? ఎవరి మీద సనగొద్దు అన్నాడు దేవుడు. సనగకుండా ఏం చేయాలి? కృతజ్ఞత స్తుతి చెల్లించాలి. చదవన మాట కంప్లీట్ చేయండి పూర్తిగా. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఏం చేస్తున్నాడండి? ఒకని మీద ఒకరు సనుగుకోకూడదు. ఎవరిని మాట అనొద్దు. దయతో చెప్తున్నా, మాట్లాడితే మంచే మాట్లాడు, చెప్తే మంచే చెప్పు, వింటే ఏం చేయాలండి? మంచే విను. 10 మందిలో నువ్వు ఉన్నప్పుడు మంచే మాట్లాడు, ఒంటరిగా ఉన్నప్పుడు మంచే చెప్పు. ఒకరి కొరకు చెప్తున్నావు మంచే చెప్పుకో, ఒక మంచే చెప్పు. నీ కొరకు చెప్పుకుంటున్నావు మంచే చెప్పు, అంతేగాని చెడు మాట్లాడొద్దు అన్నాడు దేవుడు. అందుకే చెప్తున్నాడు సనగొద్దు.
బైబిల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంత చక్కని మాటలు మాట్లాడు తెలుసా? సనగక కృతజ్ఞత చెల్లించాడంట యేసేపు. దేని స్తోత్రం. శనిగడండి సనగలా కృతజ్ఞత చెల్లించాడు. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? సనుగుతాం. ప్రియమైన గోతులో పడేసాడు, సనగలా. పోతుపరింట్లోకి వెళ్ళారు, రేపిష్యను ముద్ర పడింది, సనగలా. దాసుడిగా అయిపోయాడు, సనగల. చెరసాల్లోకి వెళ్ళిపోయాడు, సనగల. ఏం చేస్తాడంటే కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాడు. హల్లెలూయా. నీవే నాకు దిక్కు. హల్లెలూయా. దేవుని దిక్కు వైపు చూచినవాడు అలాంటి వాడు తెలుసా? గొప్పవాడంట. దేవుని స్తోత్రం. నీవే నాకు దిక్కు అని చూచినవాడు ధన్యుడిగా మారిపోతాడంట. సనిగిన వాడు చేస్తారు. సనిగితే కుటుంబాలు పడిపోతే, సనిగితే జీవితాలు పడిపోతే, సనిగితే బిడ్డలు పాడైపోతారు, సనిగితే నీ జీవితం వ్యాపారం పాడైపోద్ది. హల్లెలూయా. సనగొద్దన్నాడు. ఉన్నదాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించు. హల్లెలూయా. ఉన్నదాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లించు. హల్లెలూయా. ఉన్నదాన్ని బట్టి ఆరాధించు. దేవుని స్తోత్రం.